అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆయన మాటలేనకు బూస్ట్ ఇచ్చాయా? కొండంత బలం వచ్చిన ఫీలింగ్ కలుగుతోందా? ఇన్నాళ్ళు వచ్చిన సపోర్ట్ ఒక ఎత్తైతే ఇప్పుడొచ్చింది మరో ఎత్తుగా భావిస్తున్నారా? కలిసొచ్చిందా పుష్ప అంటూ తెలంగాణ కాంగ్రెస్లో హ్యాపీ సెటైర్స్ పేలుతున్నాయా? ఇంతకీ ఆయన ఎవరు, ఈయనెవరు, ఎవరి మాటలు ఎవరికి కలిసొచ్చాయి? సంధ్యా థియేటర్ ఎపిసోడ్ ఆఫ్టర్ షేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ ఇటు తెలంగాణ రాజకీయ నాయకుల వైపు నుంచి గానీ, అటు సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. వ్యవహారం అలా అలా మెల్లిగా సద్దుమణుగుతోంది అనుకుంటున్న టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మ్యాటర్ మళ్లీ తెర మీదకొచ్చింది. ఆ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలను సమర్థించారు పవన్. అదే సమయంలో అల్లు అర్జున్ ని సినిమా యూనిట్ మొత్తం ఒంటరిని చేసిందని కూడా కామెంట్ చేశారాయన. దీంతో సరికొత్త చర్చ మొదలైంది ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో, అటు సినిమా ఇండస్ట్రీలో. అల్లు అర్జున్ ని ఓ రకంగా తప్పుపడుతూ మరో రకంగా ఒంటరయ్యారని సానుభూతి వ్యక్తం చేస్తూ మాట్లాడారు పవన్. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి చిరంజీవి కుటుంబం తరపున ఇప్పటి వరకు ఎవ్వరూ బయటకి స్పందించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అవ్వడంతో చర్చ మళ్లీ హాట్ గా మొదలైందని అంటున్నారు. సినీ పరిశ్రమ సంగతి ఎలా ఉన్నా ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలని సమర్థించిన తీరు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి కొండంత బలం ఇచ్చినట్టయిందన్న టాక్ నడుస్తోంది. అదే కుటుంబానికి చెందిన మరో స్టార్ అండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వ చర్యలను సమర్థించినట్టు ఉండడంతో ఆయన అల్లు అర్జున్నే తప్పు పట్టినట్టయిందన్నది ఒక వర్షన్. మిగిలిన రాజకీయ పక్షాలన్నీ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చినా జనసేన అధ్యక్షుడు మాత్రం ఆయన చర్యల్ని సమర్థించారు. అదే సమయంలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు అరెస్టు చేయించారా అనే ప్రశ్నకి కూడా క్లారిటీ ఇచ్చారాయన. అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి తెలుసని, అలాగే పేరు చెప్పలేదని అరెస్టు చేయించే స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉండబోరని కూడా కితాబిచ్చారు. రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిలో ఉన్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా సంధ్యా థియేటర్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చర్యల్ని ఆయన అభినందించడంపై కూడా చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఓవైపు చిరంజీవి కుటుంబం నుంచి మద్దతు ఇచ్చినట్టే కాకుండా ప్రభుత్వ చర్యలను కూడా సమర్థించడంతో సీఎం రేవంత్ కి ఇది రాజకీయంగా కూడా కలిసొస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి చర్యలని ఇంత బాహాటంగా సమర్థించలేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సినిమా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే రేవంత్ రెడ్డి కాబట్టే అలా చేయగలిగారంటూ మద్దతు పలికినట్టయిందని అంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రశంసలు ఒకెత్తైతే పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ చర్యలు సమర్థించడం మరింత బలాన్ని ఇచ్చినట్టయిందని హ్యాపీగా ఉన్నాయట కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణలో బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. పాన్ ఇండియా హీరోని అరెస్టు చేస్తారా అంటూ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళంతా తిట్టిపోశారు. కానీ అదే కూటమిలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం సంధ్యా థియేటర్ ఎపిసోడ్ లో ప్రభుత్వ చర్యలను సమర్థించడం డిఫరెంట్ గా ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ నిక్కచ్చిగా ఉండడంతో ముఖ్యమంత్రి కొంత ఎక్స్ట్రా ఇమేజ్ ని సొంతం చేసుకోగలిగారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు నేరుగా చిరంజీవి కుటుంబం నుంచే ప్రభుత్వ చర్యలని సమర్థించడంతో మరింత బలం తోడైనట్టు అయ్యిందన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం.